అమ్మతనం ఇప్పుడు అంగడి సరుకుగా మారింది. దంపతుల ఆశే పెట్టుబడిగా కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మించేశారు. సృష్టి పేరుతో ఏకంగా ఓ మాయ సృష్టిని చేశారు. ఇప్పుడు ఈ ఐవీఎఫ్ దందాకు సంబంధించి షేకింగ్ విషయాలు బయటకొచ్చాయి, ఇంకా వస్తున్నాయి. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఇంకా దొరకడం లేదు. ఇప్పుడు ఈ సరోగసి దందాపై అసలు విషయాలేంటి? ఈ బిడ్డలను పొందిన వారు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారా? వారందరికీ ఇప్పుడు మరో మనోవేదన ఎదురు కాబోతుందా? సృష్టి ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో ఈ పేరు తెలియని వారుండరు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఇప్పుడు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫర్టిలిటీ సెంటర్ లో సృష్టి కాదు, మాయా సృష్టి జరిగినట్టు తేల్చారు పోలీసులు. కాస్త డీటెయిల్ గా విషయాలు తెలుసుకుందాం. దంపతులు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయించారంటేని వారు పిల్లల కోసం చాలా ఏళ్లు ఎదురు చూశారని, ఇలాగైనా పిల్లలు కావాలనుకుంటున్నారనే అర్థం. ఐవీఎఫ్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో ముద్ర పడిపోయింది. సో అంతో ఇంతో ఖర్చు కూడా భరించేందుకు సిద్ధంగా ఉంటారు దంపతులు. ఇదే ఇప్పుడు ఈ ఐవీఎఫ్ సెంటర్ల పాలిట ఓ వరంలా, అక్కడికి వచ్చే దంపతుల పాలిట ఓ శాపంలా మారింది. లేటెస్ట్ గా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో జరిగిన మోసాన్ని చూడండి. డాక్టర్ నమ్రత దంపతుల వీక్నెస్ ను ఎలా క్యాష్ చేసుకుంటున్నారో అర్థమవుతుంది. అసలు ఈ వ్యవహారమంతా బయటికి వచ్చింది ఓ దంపతులు చేసిన ఫిర్యాదు కారణంగా. ఇయర్ జూన్లో చైల్డ్ డెలివరీ అయ్యారని మీరు వచ్చి తీసుకోండి అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు ఈ చైల్డ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వీళ్ళకే పుట్టినట్టు రిజిస్ట్రేషన్ చేసి చూపించారు. సో వాళ్ళు డౌట్ వచ్చి అడిగారు కూడా. అడిగితే ఇదే ప్రొసీజర్ అని వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసేసి పంపించేశారు. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి చైల్డ్ ఫేస్ ఫీచర్స్ అన్నీ కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు అని వాళ్ళకి అట్లా డౌట్ వచ్చి కూడా వాళ్ళు DNA టెస్ట్ చేశారు. అండ్ DNA టెస్ట్ చేసుకుంటే ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు. సో సరోగసి కోసం ఐవీఎఫ్ సెంటర్ ని అప్రోచ్ అయ్యారు. ఆ దంపతులు వీర్యం, అండాలిచ్చారు. కట్ చేస్తే 9 నెలల తర్వాత బిడ్డను చేతిలో పెట్టారు. మీ బిడ్డే అన్నారు, రిజిస్టర్ చేశారు, చేతులు దులుపుకున్నారు. దీనికి వాళ్ళు వసూలు చేసింది అక్షరాల 30 లక్షల రూపాయలు. మరి ఈ బిడ్డ ఆ దంపతులకే చెందినవాడా అంటే కాదు. ఎవరో బిడ్డను తీసుకొచ్చారు, అప్పగించారు. ఇది ఈ ఒక్క దంపతుల విషయంలో జరిగింది కాదు, చాలా మంది దంపతుల విషయంలో జరుగుతున్నది ఇదే. సో పోలీసులు ఇంకాస్త డీప్ గా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. హైదరాబాద్ లో మొదలైన ఇన్వెస్టిగేషన్ విజయవాడ, విశాఖ, ఒడిశా, గుజరాత్ వరకు వెళ్ళింది, ఇంకా వెళ్తుంది కూడా. సో ఆర్గనైజ్డ్ గా ఈ దందా కొనసాగుతుంది. దందా అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇది సరోగసి కాదు, ఏకంగా చైల్డ్ ట్రాఫికింగ్ అనే విషయాలు బయటికి వచ్చాయి కాబట్టి. ప్రతి అంశానికి 2 కోణాలుంటాయంటారు, కానీ ఇక్కడ 2 కోణాల్లో కూడా మోసమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సరోగసి విధానంలో పిల్లలు కావాలనుకునే వారికి నిజానికి ఈ సెంటర్లు చేయాల్సిందేంటి? వారి నుంచి సేకరించిన వీర్యం, అండాలను ఓ అద్దె గర్భంలో ఉంచాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. పేరుకు వారి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నా వాటిని స్టోర్ రూమ్ నుంచి బయటకు తీయడం లేదు. ఆ ప్లేస్ లో పేద కుటుంబాల నుంచి లేదా అవాంఛిత గర్భాల ద్వారా పుట్టిన పిల్లలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీనికి కేవలం ₹1,00,000 లోపు చెల్లిస్తూ ఉన్నారు. వారిని తీసుకొచ్చి ఈ బడాబాబుల చేతుల్లో పెడుతున్నారు. ఒక్కో దంపతుల నుంచి 30 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సో లెస్ ఎఫర్ట్, మోర్ ప్రాఫిట్. మరి ఈ ఫర్టిలిటీ సెంటర్ కు ఇంత ఈజీగా బిడ్డలు ఎలా దొరుకుతున్నారు? ఇదే ప్రశ్న వచ్చింది పోలీసులకు. తీగను మరికొంత లాగితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్మూల గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం. ఎస్, మీరు విన్నది నిజమే. ఇలా మెడికల్ క్యాంపులు నిర్వహించిన సమయంలో అక్కడ ప్రెగ్నెంట్ మహిళల వివరాలు సేకరించడం, అందులో నిరుపేద మహిళలను అప్రోచ్ అవ్వడం, వారితో బేరం మాట్లాడుకోవడం. మళ్ళీ దీనికోసం సపరేట్ టీంని కూడా మెయింటైన్ చేస్తున్నాయి ఈ ఫర్టిలిటీ సెంటర్లు. ఇది మోసం మాత్రమే కాదు, నేరం, క్షమించరాని నేరం. ఇక్కడ ఫర్టిలిటీ సెంటర్ కాసులకు కక్కుర్తి పడ్డట్టు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆ దంపతుల వద్ద అంత భారీగా డబ్బు వసూలు చేసినప్పుడు దాన్ని న్యాయంగా చేయవచ్చు, కానీ అలా చేయలేదు. మోసం చెయ్యాలని చూశారు, చేశారు. ఇది సరోగసి కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్. అందుకే ఇప్పుడు సృష్టి ఫర్టిలిటీ కేసు నిందితుల మీద ఈ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అంతేకాదు, ఈ దంపతులకిచ్చిన బిడ్డను కూడా పోలీసులు వెనక్కి తీసుకుని శిశు విహార్కు తరలించారు. ఆ బిడ్డ అసలైన తల్లిదండ్రులు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇది ఒక కేసు మాత్రమే. ఇలాంటి కేసులు మరెన్నో ఉన్నాయి. ఈ ఒక్క కేసుతో ఈ విధానంలో బిడ్డలు కన్న తల్లిదండ్రుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు తమ కళ్ల ముందు ఉన్న బిడ్డ తమ బిడ్డేనా అనే అనుమానపు బీజాలు వారి మనసులో నాటినట్లయింది. వాళ్ళు ఎదుగుతున్నా కొద్దీ ఈ అనుమానం పెరిగితే దానికి బాధ్యులెవరు?
ఈ అనుమానం కారణంగా వారిపై చూపించే ప్రేమ తగ్గిపోతే దానికి కారణమెవరు? అసలు ఈ బిడ్డలను కన్న వారంతా ఇప్పుడు DNA పరీక్షలు చేస్తే ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించడానికి భయానకంగా ఉన్నాయి కదా. ఫర్టిలిటీ సెంటర్లు డబ్బులు తీసుకున్నాయి, చేతులు దులుపుకున్నాయి. మరి ఇప్పుడు ఈ బిడ్డలను అటు కన్నవారు, పెంచిన వారి మానసిక వేదనను అర్థం చేసుకుని సముదాయించేవారు ఎవరు? వారు సామాజికంగా ఎదుర్కొనే సమస్యలను పరిష్కారం చూపేది ఎవరు? సరోగసి విషయాన్ని టచ్ చేస్తేనే అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయనుకుంటే ఇప్పుడు స్పర్మ్ డొనేషన్ల అంశం మరింత షేక్ చేస్తోంది. ఈ అంశమే కాదు, అసలు ఈ విధానంలో పిల్లలు పొందిన వారంతా తిరిగి సొంత తల్లిదండ్రులకు పిల్లలను ఇవ్వాల్సి ఉంటుందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు సరోగసి మాత్రమే కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ గా మారింది కాబట్టి. సృష్టి సరే సరి, మరి మిగతా సెంటర్ల సంగతేంటి? పోలీసులు ఇప్పుడు మిగతా సెంటర్లపై ఫోకస్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ విధానంలో పిల్లలను కన్నవారి పరిస్థితి ఏంటి? అందరి పిల్లలను వెనక్కి తీసుకొస్తారా? సరోగసి, హ్యూమన్ ట్రాఫికింగ్, వీటి రెండిటికి నక్కకు నాగలోకానికున్న తేడా ఉంది. సృష్టి ఫర్టిలిటీ కేసులో ఇప్పటికీ ఆ చిన్నారిని పోలీసులు తిరిగి వెనక్కి తీసుకొచ్చారు, శిశువిహార్లో అప్పగించారు. దీంతో ఈ సమస్య ముగిసింది. మరి ఇలా పిల్లలను పొందిన వేలాది మంది సంగతేంటి? అందరికీ DNA టెస్టులు చేస్తే వారి DNAలు మ్యాచ్ కాకపోతే ఏంటి పరిస్థితి? తమ పిల్లలను కాదని ఆ తల్లిదండ్రులే వదులుకుంటారా? లేక ఇన్నాళ్లు పెంచామని ప్రేమతో పెంచుకుంటారా? అలా పెంచుకుంటామంటే పోలీసులు ఊరుకుంటారా? ఇలా అన్ని ప్రశ్నలే. లీగల్ గా చూస్తే పిల్లలను అలా ఉంచుకోవడం నేరం. సో వారిని వారి సొంత తల్లిదండ్రుల వద్దకు చేర్చాల్సిందే. చట్టం చెబుతున్నది ఇదే. మరి దీనిపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పుడీ ప్రశ్న ఎందుకు తెరపైకి వచ్చిందంటే, సృష్టి ఫర్టిలిటీ కేసు విచారణలో భాగంగా ఆ సెంటర్ పేషెంట్స్ వివరాలు సేకరించారు. ఒక్కొక్కరిని ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ ఆ సెంటర్ను అప్రోచ్ అయిన వారి ఫోన్లు మోగుతున్నాయి. ఆ ఫైల్స్ ను డీకోడ్ చేసి వారంతా ఒరిజినల్ పేరెంట్స్ కాదని తెలిస్తే అందరి పిల్లలను వెనక్కి తీసుకురావాల్సి ఉంటుంది. సో త్వరలోనే మరికొన్ని సెన్సేషన్ విషయాలు బయటికి రావడం ఖాయం. ఇప్పుడు మళ్ళీ వీరి విధానాల విషయానికి వద్దాం. ఇప్పటివరకు సరోగసి విధానాన్ని చూసాం. అయితే మరో పద్ధతిలో కూడా ఫర్టిలిటీ సెంటర్లు ఈ దందాను కొనసాగిస్తున్నాయి. సృష్టి కేసు అలర్ట్ అయిన పోలీసులు ఇప్పుడు ఇలాంటి సెంటర్లపై నిఘా పెంచాయి. ఆ తర్వాత తనిఖీలను ప్రారంభించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరైనా వీర్యం దానం చేయండి, 4 నుంచి 5,000 రూపాయలు తీసుకెళ్లండి అంటూ బోర్డులు ఏర్పాటు చేసి మరీ ఈ వ్యాపారాన్ని చేస్తున్నాయి. ఇలా హైదరాబాద్లో అక్రమంగా సేకరించిన స్పర్మ్ ను అహ్మదాబాద్కు తరలించినట్టు గుర్తించారు. స్పర్మ్ డొనేట్ చేయడం తప్ప, డోనర్ల నుంచి స్పర్మ్ తీసుకోవడం తప్ప అంటే అసలు కాదు. కానీ దీనికి ఓ విధానం ఉంటుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి నుంచి పడితే వారి నుంచి స్పర్మ్ తీసుకోవడం అనేది ఉండదు. దానికి కొన్ని అర్హతలుంటాయి. ఇలా డొనేట్ చేయడానికి ముందు కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అతని ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అతని కుటుంబ చరిత్రను కాస్త స్టడీ చేయాల్సి ఉంటుంది. అలవాట్లు, చదువు, లక్షణాలు, ఇలా అనేక విషయాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ ఈ సెంటర్లలో జరగడం లేదు. దీనికి బదులుగా అడుక్కునే వారిని, చెత్త ఏరుకునే వారి నుంచి, ఫుట్పాత్లపై పడుకునే వారి నుంచి వీర్యాన్ని సేకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళల నుంచి సేకరించిన అండాల విషయంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా ఎవరి నుంచి పడితే వారి నుంచి సేకరించిన వీర్యం, అండాలను ఫర్టిలిటీ సెంటర్లలో ఉపయోగిస్తున్నారు. ఇక్కడ 2 మోసాలు. ఒకటి, దంపతుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను వాడకపోవడం. రెండోది, వేరే ఎవరో తెలియని వ్యక్తుల శాంపిల్స్ ని ఉపయోగించడం. ఇలా పుట్టిన బిడ్డలు పెరుగుతున్న కొద్దీ డిఫరెంట్ గా ఉంటారు. ఎవరైనా తమ వారసత్వం కొనసాగాలని అనుకుంటారు. కానీ అలా జరగకపోవడం వారిని వేధిస్తూ ఉంటుంది. అసలు మన దేశంలో కమర్షియల్ సరోగసి అనేది పూర్తిగా నిషేధమంటున్నారు పోలీసులు. ఇలా చేస్తే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కమర్షియల్ సరోగసీ అసలు అలౌడ్ లేదండి యాజ్ పర్ లా. చాలా మందికి ఈ అంశం తెలియదు. సో మీరు మీడియా త్రూ అన్నా ఇది అందరికీ చెప్పాలా. ఎందుకంటే కమర్షియల్ సరోగసీ అసలు నాట్ పర్మిటెడ్ యాజ్ పర్ లా. ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ, అంటే వాళ్ళ ఓన్ తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే సరోగేట్ లాగా దే కెన్ యాక్ట్ ఫర్ ద మెయిన్ కపుల్. దానికి కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి అది చేయాలన్నా. అందుకే ఓన్లీ సర్టిఫైడ్ క్లినిక్స్కే వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకోవాలా ఇట్లాంటివి అని. అండ్ ఎస్పెషలీ సరోగసీ లాంటి ఎవరైనా అడ్వైస్ చేస్తే దాని మొత్తం యాంటీసిడెంట్స్ అంతా తెలుసుకోకుండా ఇట్లాంటి ప్రొసీజర్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఎందుకంటే ఇట్లాంటి వల్నరబుల్ కపుల్స్నే వీళ్ళు
టార్గెట్ చేస్తున్నారు. అంటే పిల్లల కోసమని వాళ్ళ పడే బాధని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో అది ఇట్లాంటి ఫ్రాడ్ చేసే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొద్దు. విన్నారుగా కమర్షియల్ సరోగసీ అనేది ఎంత పెద్ద నేరము. మన దేశంలో సరోగసీ, స్పర్మ్ సేకరణలకు నిర్దిష్ట చట్టాలున్నాయి. కేవలం ఆల్ట్రుయిక్ సరోగసీ అంటే మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ మినహా ఆర్థిక ప్రతిఫలం లేని సరోగసీకి మాత్రమే అనుమతి ఉంటుంది. అంతేకాదు ఏఆర్టీ చట్టం ప్రకారం స్పర్మ్ సేకరణ కోసం ఏఆర్టీ బ్యాంకులు నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ క్లినిక్స్ లో రిజిస్టర్ అయి ఉండాలి. స్పర్మ్ డోనర్లు 21 నుంచి 55 సంవత్సరాల వయసు ఉండాలి. హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి వంటి వ్యాధుల పరీక్షలు చేయించుకుని ఉండాలి. వీటిలోని నిబంధనలు ఉల్లంఘిస్తే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది. ఇప్పటికే ఇలా పిల్లలు లేని దంపతులు కళ్ళు తెరుచుకోవాలి. ఇలా ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ లక్షల్లో సమర్పించుకుంటూ మోసపోవడం కంటే చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకుంటే మంచిది. దీనివల్ల ఓ మంచి పనిచేశామన్న ఆనందం, పిల్లలు లేరన్న వెలితి తీరడంతో పాటు ఓ అనాథ జీవితంలో వెలుగు నింపిన వారవుతారు. ఈ ఫర్టిలిటీ వ్యవహారం చూస్తుంటే ఇది దంపతుల కోసం కాకుండా వారు డబ్బులను సృష్టించుకునేందుకు మాత్రమే ఈ సృష్టి ఫర్టిలిటీని నడుపుతున్నట్టు కనిపిస్తోంది. సృష్టి పుణ్యమా అని ఇప్పుడు పద్ధతి ప్రకారం ఫెర్టిలిటీ సెంటర్లను నడుపుతున్న వారికి కూడా చిక్కులు తప్పడం లేదు. మరి ఇకనైనా ఈ విధానాలను ఫాలో అవ్వాలనుకునే వారు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరోవైపు సృష్టి లాంటి సెంటర్లపై పోలీసులు పైపైన తనిఖీలు చేసి వదిలేయకుండా లోతుగా దర్యాప్తు చేయాలి. అప్పుడే ఇలాంటి అక్రమార్కులకు చెక్ పడుతుంది.